విష జ్వరాలపై భయపడాల్సిన అవసరం లేదని అన్ని హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు నల్గొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్. జిల్లా కేంద్ర దవాఖానాని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డుల్లో తిరిగి రోగులను పరామర్శించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో డాక్టర్లు అందుబాటులో ఉండి సక్రమంగా సేవలందించాలని ఆదేశించినట్టు కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 27 డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. మర్రిగూడ, పిట్టంపల్లి, నోముల గ్రామాల్లో జ్వరాలు ప్రబలాయని అక్కడ క్యాంపులు పెట్టి వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 31 మండలాల్లో టోటల్ గా హెల్త్ అండ్ శానిటేషన్ వింగ్ అందరూ కరెక్ట్ గా పొజిషన్ లో ఉన్నారు. మనకు ఏంటంటే వైరల్ ఫీవర్స్, ఎందుకంటే సీజన్ ఉంది కాబట్టి అక్కడక్కడ వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. దాంట్లో డెంగ్యూ చాలా తక్కువ కేసులు ఉన్నాయి. క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ టెస్టింగ్ అన్ని చోట్ల చేస్తున్నాము. సో వైరల్ ఫీవర్ రాకుండా కావాల్సిన స్ప్రే కానీ మందులు కానీ అది కూడా స్ప్రే చేయటము, మలేరియా టీమ్స్ యాక్టివేట్ చేశాము. మా దృష్టికి వచ్చింది కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి ఎక్కువ ఖర్చులు పెడుతున్నారు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఇప్పటికీ ఉంది, ఇంకా ఏర్పాటు చేస్తాము. వీళ్ళతో డాక్టర్స్ ఇప్పుడు మీటింగ్ పెట్టేసి ఇంకా ఏం గ్యాప్స్ ఉన్నాయి అవి కూడా ఫుల్ఫిల్ చేద్దాం. అనవసరం మనం కూడా భయపడి దీన్ని మరీ ఎక్కువ ట్రీట్మెంట్ కానీ మరీ ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టడం కూడా చేయకూడదు అనేది కొంచెం అట్లా మెసేజ్ కూడా పాస్ చేస్తాం. డెంగీ జ్వరాల పేర కొన్ని ప్రైవేటు దవాఖానాలు ప్రజలను భయపెడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని పరీక్షలు నిర్వహించాకే నిర్ధారణకు రావాలని ప్రైవేటు డాక్టర్లకు చెప్తామన్నారు. 2 గంటల పాటు వార్డులో తిరిగిన నల్గొండ కలెక్టర్ దవాఖానా పరిస్థితులను పరిశీలించారు.